హాయ్, అందరికీ నమస్కారం. జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. ఆ క్షణాల్లో మనం ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి. అలాంటప్పుడు మన ధైర్యం ఎంత ఉంది, మన విలువలు ఏంటి, మన నమ్మకం ఏంటి పరీక్షించబడతాయి. అలాంటి సందర్భమే మహాభారత యుద్ధభూమిలో కూడా వచ్చింది. అది మనకందరికీ తెలిసిందే. పాండవులు మరియు కౌరవులందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రతి యోధుడు కూడా తన శంఖాన్ని యోధించి వాళ్ళ యొక్క సిద్ధతను తెలియపరుస్తున్నారు. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం నెంబర్ 16 యొక్క అర్థం కూడా అదే. ఇక అర్థంలోకి వెళ్దాం. కుంతీదేవి కుమారుడైన రాజు యుధిష్ఠిరుడు తన శంఖం అనంత విజయం ఊదాడు. అలాగే అతని తమ్ముళ్ళు నకుల మరియు సహదేవులు కూడా తమ తమ శంఖాలైన సఘోష మరియు మణిపుష్పికను ఊదారు. ఇది శ్లోకం నెంబర్ 16 యొక్క అర్థం. ఇక్కడ కొద్దిగా డెప్త్ వెళ్ళి మాట్లాడుకోవాలంటే, ఇది అంటే శ్లోకం అనేది చిన్నగా ఉన్నా సరే ఇందులో ఒక గొప్ప సందేశం కూడా ఉంది. ప్రతి యోధుడు కూడా తన శంఖాన్ని ఊదుతున్నాడు. దేనికోసం? తన ధైర్యాన్ని, తన రెడీగా ఉన్నానన్న ఉద్దేశాన్ని అందరికీ తెలియపరుస్తున్నాడు. అలాగే ఇక్కడ నేను ఒక పేరు చెప్పాను. యుధిష్ఠిరుడు అంటే ఎవరో తెలుసు కదా, ఆయన ధర్మానికి ప్రతీక. అతని శంఖం పేరేంటి? అనంత విజయం. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ఆ ధర్మరాజు అనేది బిరుదు, ఆయన అసలు పేరు కాదు. ధర్మంతో చేసే పని ఎప్పటికీ కూడా విజయం ఇస్తుంది. ఇక నెక్స్ట్ నకులుడు మరియు సహదేవుడు, వాళ్ళిద్దరూ కూడా జ్ఞానం, నైపుణ్యం మరియు వినయానికి ప్రతీకలు. వాళ్ళిద్దరూ కూడా అంటే విజయం రావాలంటే ఎక్కడైనా సరే ధర్మం, జ్ఞానం, ధైర్యం ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ప్రజెంట్ జనరేషన్లోకి మాట్లాడుకుందాం. ఈ శ్లోకాన్ని జీవితం కూడా ఒక యుద్ధం లాంటిదే. అంటే ఎలాగంటే చెప్పమంటారు, అది మనం ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించామనుకోండి, అది కూడా ఒక యుద్ధం లాంటిదే. ఉద్యోగంలో పెద్ద బాధ్యత ఏదన్నా మనం తీసుకున్నప్పుడు అది కూడా ఒక యుద్ధం లాంటిదే. కుటుంబానికి నాయకత్వం వహించినప్పుడు అది కూడా యుద్ధం లాంటిదే. అప్పుడే మన ధైర్యాన్ని ప్రకటించాలి. అప్పుడే కదా మనం ఏంటనేది తెలుస్తుంది. మనలో మనమే చెప్పుకోవాలి. ఏమనేసి? నేను సిద్ధంగా ఉన్నాను ప్రతిదానికి, నేను రెడీ. అంటే అదే ఒక రకమైన శంఖం ఊది మన సిద్ధతను తెలియపరిచినట్టు. ఇక్కడ ఈ భగవద్గీతలో కూడా కొన్ని జీవన పాఠాలు ఉన్నాయి. ఏంటంటే ధర్మం ఉన్న చోట నిజమైన విజయం ఉంటుంది ఎప్పుడైనా సరే. అలాగే టీం అందరూ కూడా కోఆర్డినేషన్ ఉందనుకోండి, మనలో కూడా కాన్ఫిడెన్స్, శక్తి పెరుగుతుంది. ధైర్యంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే చరిత్ర సృష్టిస్తాం. ఓకే, ఇప్పుడు ఇందులో చిన్న శ్లోకమైనా సరే నేను చెప్పేది ప్రతిదీ కూడా ఇంత డీటెయిల్గా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ భగవద్గీతలో ఉన్న ప్రతిదీ కూడా మన యొక్క జీవన పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.